ప్రకాష్ రాజ్ గురించి ఇకనైనా జనాలు తెలుసుకోవాలి. ప్రకాష్ రాజ్ కరెక్ట్ గా ఒక మాట మాట్లాడాడు. సినిమా ధరలు పెరిగిపోతున్నాయి, ప్రేక్షకులు దోచుకుంటున్నారంటే చూడొద్దు అన్నాడు. మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? ఇప్పుడు మేము మిమ్మల్ని చూడమని, ఖచ్చితంగా చూడాలని గవర్నమెంట్ రూల్ ఏం పాస్ చేయదు కదా. మీరు చూడొద్దు, లేదు మీరు చూడాలనుకుంటే వెళ్ళండి, ఎంత డబ్బు అయినా పెట్టుకోవాలి, మీరు పర్వాలేదు అనుకుంటే వెళ్ళండి, అది మీ ఇష్టం. కరెక్ట్గా చెప్పాడు ఈ విషయంలో. మనమే ఇది మనం పెట్టుకుంటున్నాం, మనం వెళ్తున్నాం, మనం ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ వాళ్ళనే తిడుతున్నాం. కోట్లు కోట్లు లక్షలు లక్షలు దోచేస్తున్నారు. వాళ్ళు ఎందుకు దోచేస్తారు? మన అకౌంట్లో ఆటోమేటిక్గా డెబిట్ ఏం అవ్వదు కదా. సినిమా టికెట్లు ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఆటో డెబిట్ ఏమి ఉండదు కదా. మన ఇష్టం ఉంచి మనమే బుక్ చేసుకుంటాం, లేదా థియేటర్కి వెళ్ళి మనమే కొంటున్నాం, అది మనది. ఇంకా ప్రీమియర్ షోలకి ఎవరిని కూడా వాళ్ళు ఏమి రండి రండి అని చెప్పట్లేదు. మనమే అభిమానం అనే పేరుతో మా అభిమాన హీరో 1000 కోట్లు సంపాదించాలి, 2000 కోట్లు వసూలు చేస్తే అది మనకి ఒక పెద్ద ఆనందాన్ని ఇస్తుంది, ఒక తృప్తిని ఇస్తుంది, ఒక సైకోయిజాన్ని ఇస్తుంది. అది మన ఇంట్లోనే ఆ 1000 కోట్లు వచ్చి పడిపోయినంత ఫీల్ ఇస్తాం. 2 రోజులు దాని గురించి ఇతర అభిమానుల దగ్గర మాట్లాడుకుంటాం గొప్పగా. ఇంటి దగ్గర చూస్తే అటు బియ్యం ఉండవు, అంటే 1 కేజీ బియ్యం ఉండవు మన దగ్గర కరెక్ట్గా. ఇంటికి కావలసినటువంటి సరుకులు ఉన్నా లేకపోయినా మనం మాత్రం మన అభిమాన హీరోని మాత్రం మోసేస్తాం. ఈరోజు సగటు మధ్యతరగతి వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే ఇదే ఉంది. ప్రకాష్ రాజ్ ఈ విషయంలో మాత్రం నాకు నచ్చాడు. ఎవడో చూడమన్నాడు, కరెక్టే కదా. మనం చూడకపోతే వీళ్ళ రెమ్యునరేషన్లు ఏవి? హీరోకి అన్నేసి 100 కోట్లు ఎందుకు? ప్రకాష్ రాజ్ కోసం ఇన్ని డేట్లు ఎందుకు? మళ్ళీ మన మీదే హిందుత్వం మీదే ఎగురుపడుతుంటాడు. మీకు అర్థమైందా? హిందూ వ్యతిరేకి, దేశ వ్యతిరేకి. మళ్ళీ వీళ్ళందరికీ చైనా భలే నచ్చేస్తుంటది. కానీ చైనా పద్ధతులు మళ్ళీ ఇక్కడ ఏమైనా నరేంద్ర మోదీ పొరపాటున అమలు చేశాడంటే మాత్రం వీళ్ళకి ఒళ్ళు మండిపోద్ది. ఒక్కొక్కడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు. మరి అదేంటో నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ చైనాని మోసేస్తారు. మరి ఆ చైనా అవలంబించినటువంటి ఏదైతే రాజకీయ ఇది ఉందో అలాంటి ఆ పద్ధతులు అవలంబిస్తే వీళ్ళు ఇక్కడ భరించలేరు. వీళ్ళే 2 నాలుకల ధోరణి. వీళ్ళ నాలుకకి 2 వైపులో పదును ఉంటది, కాకపోతే ఆ పదును పనికిరాదు, తుప్పు పట్టేసింది వీళ్ళ కత్తులు.